హాయ్ హలో వెల్కమ్ టు జామ్ మూమెంట్స్. రోజు ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల ఏదైనా స్పెషల్ చేద్దామంటే అస్సలు కుదరట్లేదు. ఈవెన్ వీకెండ్లో అయినా చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఈసారి డబల్ కా మీఠా చేద్దాం అనుకుంటున్నాను. డబల్ కా మీఠా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నేనైతే 2 ప్యాకెట్స్ బ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి బ్రెడ్ ఏ కలర్లో ఉందో. ఇది గోధుమతో చేసిన బ్రెడ్ అన్నమాట, అందుకే ఇలా ఉంది. యాక్చువల్లీ గోధుమదే హెల్దీ అని చెప్పి గోధుమ తీసుకున్నాను. మైదా అయితే డైజెషన్ ప్రాబ్లం అవుతుందని చెప్పి ముందుగా అయితే ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్లో కొంచెం టేస్ట్ కోసం నెయ్యి కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మొత్తం అన్ని బ్రెడ్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని గిన్నెలో పక్కన పెట్టేసుకో. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోండి. 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకొని గుప్పెడ్ డ్రై ఫ్రూట్స్, నేనైతే అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే వాడానండి, బయట నుంచి ఏం తెలియదు, సింపుల్గా చేశాను. గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తీసుకొని అంతా ఫ్రై చేసుకొని ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ షుగర్ సిరప్ తయారు చేద్దాం. షుగర్ సిరప్ ఎలా అంటే నేనైతే 2 కప్పుల షుగర్ తీసుకున్నానండి. 2 కప్పుల షుగర్కి 1 కప్పు వాటర్ తీసుకున్నాను. 2-3 ఇలాచీలు తీసుకున్నాను. ఇలాచీ వేస్తే మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం మరిగాక ఇలాచీ వేసాను. అండ్ ఇంకొక పక్కనే పాలు కూడా మరగబెడుతున్నాను. చూడండి, 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను నేను. 2 ప్యాకెట్ల బ్రెడ్, 2 కప్పుల షుగరు, ఇంకా పాలు 1/2 లీటర్ తీసుకున్నాను నేను ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని అంతా తీసి, అంటే మనం షుగర్ సిరప్ పాలు కలిపిన మిశ్రమాన్ని అంతా తీసి ముందుగా తీసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలపై పోయాలి. పోసిన తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేసుకోవాలి. అలా వెయిట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచిగా పాలు పానకం మంచిగా షుగర్ సిరప్ అయితే ఏదైతే ఉందో అది ఇంకా పాలు మంచిగా బ్రెడ్ ముక్కలకి మంచిగా పడుతుంది. ఇక నెక్స్ట్ దింపేసిన తర్వాత నేను పైన గార్నిష్ కోసం పచ్చికోవా తీసుకున్నాను. పచ్చికోవా మాత్రం మ్యాండేటరీ అండి, నాకైతే చాలా ఇష్టం. పచ్చికోవా వల్లనే మంచి టేస్ట్ వస్తుంది డబుల్ కా మీఠాకి. నేనేం చేశానంటే పచ్చికోవాని కొంచెం వాటర్లో మిక్స్ చేసి చిక్కగా అయ్యేలా మిక్స్ చేసి నాకు గడ్డలాగా ఇచ్చారు. అది చిక్కగా కొంచెం పొడి చేసి వాటర్లో మిక్స్ చేశాను. మిక్స్ చేసి పైన ఇలా గార్నిష్ చేశాను. అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, ముందుగా వేయించి పెట్టుకున్న మన డ్రై ఫ్రూట్స్ కూడా పైన గార్నిష్ చేసుకుందాము. వెరీ టేస్టీ డబుల్ కా మీఠా రెడీ. చూడండి ఎలా మెత్తగా మంచిగా అయిందో. వీడియోలో చూస్తే చాలా ఈజీగా అయిపోయిందండి, కానీ చేయడం మాత్రం చాలా కష్టం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్